ఎటువంటి బిల్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న షాపులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్లో హోల్సేల్ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి బిల్స్ లేకుండా తీసుకొచ్చిన మెడిసిన్ను సీజ్ చేశారు. 6 హోల్సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేశారు. మొత్తం 51 లక్షల విలువైన ఇంజెక్షన్ స్టాక్ సీజ్ చేసినట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. ఎటువంటి బిల్స్ లేకుండా మెడిసిన్ అమ్ముతున్న షాపులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్లో హోల్సేల్ మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి బిల్స్ లేకుండా తీసుకొచ్చిన మెడిసిన్ను సీజ్ చేశారు. 6 హోల్సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేశారు. మొత్తం 51 లక్షల విలువైన ఇంజెక్షన్ స్టాక్ సీజ్ చేసినట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఢిల్లీలో ఎక్కడి నుంచి ఇంజెక్షన్ స్టాక్స్ ని కొనుగోలు చేశారు? హోల్సేల్ షాపుల్లోకి ఎందుకని బిల్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు? హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుంచి కూడా రైడ్స్ జరుగుతున్నాయి డ్రగ్ కంట్రోల్ కు సంబంధించిన అధికారులవి. అందులో భాగంగానే ఈ రోజు హోల్సేల్ లో డిస్కౌంట్లు భారీ 40 నుంచి 50% డిస్కౌంట్ ఇచ్చి ఇంజెక్షన్స్ అమ్ముతున్నారనే సమాచారంతోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ లోని హోల్సేల్ షాపులపై సోదాలు నిర్వహించిన క్రమంలోనే ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్స్ గానీ ఇన్వాయిస్ బిల్స్ గానీ లేకుండా ఇక్కడ తీసుకొచ్చేసి అక్రమంగా అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. ఇంజెక్షన్ కి సంబంధించి 51 లక్షల విలువైన ఇంజెక్షన్లను సీజ్ చేయడం జరిగింది. 6 షాపుల పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుండి కొనుక్కొచ్చారు, ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ ఇంజెక్షన్ ఎక్కడ తయారయ్యింది, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ ఏదైతే మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ నిల్వ ఉంచినా అమ్మకాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఈ 6 షాపులలో పెద్ద మొత్తంలో 51 లక్షల విలువైన స్టాక్ ని సీజ్ చేశారు. ఇది పెద్ద మొత్తంలో స్టాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా జీరో బిల్స్ ద్వారా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా కొన్ని నకిలీ బిల్స్, ఎందుకంటే నకిలీ మందులు కూడా తయారవుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి వరుసగా సోదాలు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఈ రోజు హోల్సేల్ గా అమ్మే మెడికల్ షాపుల పైన వరుసగా దాడులు చేయడం జరిగింది. 6 షాపుల పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి. రైట్, మొత్తం ఎన్ని షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు సురేష్? హైదరాబాద్ లోని కోటి, అదేవిధంగా బేగం బజార్, సుల్తాన్ బజార్ లో హోల్సేల్ షాపులు ఉన్నాయి. భారీ మొత్తంలో డిస్కౌంట్ ఇచ్చి మెడిసిన్స్ అమ్ముతూ ఉంటారు. అందులో భాగంగానే దాదాపు 50 షాపుల్లో తనిఖీలు చేయగా 6 షాపులలో ఢిల్లీకి సంబంధించిన మెడిసిన్ ఇక్కడ అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. ఆ 6 షాపుల పైన కేసు నమోదు చేశారు. ఇటు కోటి కావచ్చు, కుషాయిగూడ, అదేవిధంగా సుల్తాన్ బజార్, నాగోల్లో ఈ మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో 6 షాపులను గుర్తించి ఆ షాపుల పైన ఏదైతే డ్రగ్ కంట్రోల్ రూల్స్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, జీరో బిల్స్ తో ఒక్క ఇంజెక్షన్ స్టాక్ మాత్రమే తీసుకోవడానికి వీలుంటుందా? ఎందుకంటే అన్ని షాపుల్లో కూడా ఇంజెక్షన్ స్టాక్ ని మాత్రమే సీజ్ చేశారు. అసలు ఏ విధంగా ఉంటుంది జీరో బిల్స్ వల్ల ఈ హోల్సేల్ షాపులకు ఏ విధంగా లాభదాయకం సురేష్? ఖచ్చితంగా ఢిల్లీ నుంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారంటే అసలు ఎక్కడ తయారైంది, దానికి ఇన్వాయిస్ ఉండాలి. ఎక్కడి నుంచి కంపెనీ నుంచి తయారైందో ఆ ఇన్వాయిస్ బిల్ తో సహా అన్ని ఆధారాలు మెడికల్ షాపు నిర్వహించే నిర్వాహకుల దగ్గర ఉండాలి. కానీ వీళ్ళు ఎలాంటి బిల్స్ లేకుండా కొన్ని మెడిసిన్స్, అదేవిధంగా ఇంజెక్షన్స్ ఏదైతే ఎక్కువగా వాడే ఇంజెక్షన్స్ ఉంటాయో ఆ ఇంజెక్షన్స్ తీసుకొచ్చి
ఇక్కడ అమ్ముతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించడం జరిగింది. సరైన బిల్లులు, అనుమతులు, ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అనుమతులు ఉండాలి. లైసెన్స్ తీసుకుని మెడికల్ షాప్ లోనే మందులు అమ్మాలి. కానీ ఎలాంటి లైసెన్సులు కూడా లేకుండా కొన్ని షాపులని గతంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ కంపెనీ ఎక్కడి నుంచి తయారైంది, ఎక్కడి నుండి వచ్చిందనే దానిపైన పూర్తి వివరాలు ముందే ప్రింట్ అయి ఉండాలి. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.